హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే 'చిరాయా' సిరీస్ని చూశాను. రీసెంట్గానే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. నియర్లీ ఒక్కొక్క ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ ఉంది. సో సిరీస్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది, కానీ కొంచెం సీరియలిస్టిక్గా అనిపిస్తుంది. టెక్నికాలిటీస్ వల్ల కాదు, టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి. లైక్ లైటింగ్, సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే సిచ్యువేషన్సే కొంచెం హిందీ సీరియల్ చూసినట్టు అనిపించింది. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్లో ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్కి ఎండింగ్లో ఏదో ఒక హై ఇచ్చి ఫినిష్ చేస్తారు. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కానీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం ఓవర్ డ్రామాటిక్గా అనిపించింది. స్టార్టింగ్లో ఫీల్ అయిన ఆ టెన్షన్, ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ లాస్ట్లో వచ్చేసరికి డౌన్ అవుతూ ఉంటాయి. కొంచెం ప్రిడిక్టబుల్గా ఉండడం వల్ల అనుకుంటా మేబీ లాస్ట్లో అంత ఫీల్ రాలేదు. కానీ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఒక సీన్ చూస్తున్నప్పుడు మనం అనుకున్న దానికంటే ఇంకా ఇంటెన్స్గా వెళ్తుంది. సో చూసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైస్ అందరూ చాలా చేశారు. అండ్ కొన్ని డైలాగ్స్ వల్ల అనుకుంటా చూసేటప్పుడు కొంచెం సీరియల్ ఫీల్ వస్తూ ఉంటుంది. బేసికల్లీ ఈ సీరీస్ అంతా మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. కానీ మ్యారిటల్ రేప్ అనే కేస్ మీద లాలో ఎలాంటి సెక్షన్ లేదు. సో లాలో సెక్షన్ లేనప్పుడు కోర్ట్‌లో ఫైట్ చేసే ఛాన్స్ ఉండదు. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేశారు అండ్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేశారనేదే స్టోరీ. సీరీస్‌లో గట్టిగా కొడితే ఒక 10 క్యారెక్టర్స్ ఉంటాయనుకుంటా. జస్ట్ ఆ లిమిటెడ్ క్యారెక్టర్స్‌తోనే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. తీసుకున్న కాన్సెప్ట్‌ని చాలా సటిల్‌గా, సింపుల్‌గా కన్వే చేసేశారు. స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ బిహేవియర్‌ని కూడా ఒకేసారి రివీల్ చేయరు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా రివీల్ చేస్తారు. స్టార్టింగ్‌లో చూస్తున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది గానీ, మెల్లిమెల్లిగా వెళ్తున్న కొద్దీ అవే క్యారెక్టర్స్‌కి స్టిక్ అయిపోతాం. సో సింపుల్‌గా సీరీస్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే, తీసుకున్నది బోల్డ్ సబ్జెక్ట్ అయినా చాలా సటిల్‌గా అండ్ స్ట్రాంగ్‌గా కన్వే చేశారు. అండ్ టెక్నికాలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అందరి యాక్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ అయిందనిపించింది. మేబీ అది కాకుండా ఉంటే ఇంకా సూపర్‌గా ఉండేదేమో. అండ్ కొన్ని సీన్స్‌లో కూడా సీరియలిస్టిక్ ఫీల్ వస్తుంది. అండ్ ఎండింగ్ కొంచెం బెటర్‌గా ఉంటే బాగుండదనిపించింది. సో నా సజెషన్ అయితే చూసేయండి. బోర్ అయితే కొట్టదు. చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గానే ఉంటుంది. డిసప్పాయింట్ అవ్వరనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ సీరీస్ చూసే ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.